టాలీవుడ్ లో టాప్ డాన్సర్ ఎవరు అనేటటువంటిది చూద్దాం. టాప్ డాన్సర్ అంటే మెలికలు తిరగటం, బాడీ నోపడం, కాళ్ళు నోపడం, గాలి ఆగటం కాదు. మనం వేసే స్టెప్స్ కి వాళ్ళు విజిల్స్ చేస్తే టాప్ లేచిపోవాలి. ఎవడైతే జస్ట్ అలా స్టెప్ వేసినా కానీ, జస్ట్ అలా నడిచి వచ్చినా కానీ విజిల్స్ క్లాప్స్ పడతాయో వాళ్ళే టాప్ డాన్సర్ అనమాట. ఫస్ట్లీ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలి. నేను అల్లు అర్జున్ పుష్ప సినిమా చూసా. పుష్ప సినిమాలో బాగానే డాన్స్ చేసిండే, అయినప్పటికీ అన్ని విజిల్స్ క్లాప్స్ అయితే నేను చూడలేదు. బయట నేను కించపరచాలని చెప్పట్లా, జరిగింది చెప్తున్నా. ఆ తర్వాత త్రిబుల్ ఆర్ మూవీలో చూసుకున్నట్లయితే నాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి వేశారు. ఓకే, అలా పడ్డాయి అనమాట. వాళ్ళు అక్కడ వేసిన డాన్స్ కి వీళ్ళు ఇక్కడ అరిసిన అరుపులకి అయితే నాకైతే మ్యాచ్ అయినట్టు అనిపించలేదు. లాస్ట్ లో వచ్చేస్తా ప్రభాస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మూవీ అప్పుడే నేను చూసిన అనమాట. టట్టా అన్నప్పుడు వామ్మో విజిల్స్ అయితే పగిలిపోయింది. నాకైతే మామూలుగా అనిపించలేదు. వామ్మో ఇంత చిన్న స్టెప్ కి ఎంత తూగిపోతున్నారు ఏంటి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సోషల్ మీడియాలో అది ఎంత వైరల్ అనేటటువంటి మీరు చూసారు. అండ్ ఫస్ట్ మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కింద పడాల్సిన అవసరం వల్ల, డొరలాల్సిన అవసరం వల్ల తన పాయింట్ ఉన్నటువంటి బెల్ట్ ని ఇలా ఊపితే చాలు షేక్ ఆడిపోద్ది. ఆ స్టెప్ ఎవరు మ్యాచ్ చేయలేరు, ఆ గ్రేస్ ఎవరు అంటుకోలేరు. నాకు తెలిసి టాలీవుడ్ లో టాప్ డాన్సర్ పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ప్రభాస్, ఆ తర్వాత ఇంకెవరైనా ఉంటారు. నేను